జగనన్న కేవలం రజకుల మీద 400 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది నేను గర్వంగా చెప్పుకుంటా. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయిపోయింది. 40 కోట్లు కూడా రజకుల మీద కానీ బీసీ వర్గం మీద కానీ ఖర్చు పెట్టలేదు. జగనన్న నేను ఒక రజక కులానికి చెందిన వాడిని, బీసీ వర్గానికి చెందిన వాడిని. రజకులన్నా బీసీలన్నా చంద్రబాబు నాయుడు గారికి చాలా చిన్న చూపు. ఎందుకంటే 2024 జూన్ 5వ తేదీ కూటమి ప్రభుత్వం లీడింగ్ లో ఉందని తెలియంగానే నా మీద, నా ఇంటి ఆడోళ్ల మీద, నా భార్య నిండు గర్భిణి అని కూడా చూడకుండా రెడ్ బుక్ రాజ్యాంగం స్టేట్ లో నా ఇంటి నుంచే మొదలు పెట్టారు. నా మీద దాడి చేయడం మొదలు పెట్టారు. నా మీద కేసులు కూడా పెట్టారు. కేవలం నేను రజకున్న అనే ఒక కారణంతో, బీసీ వర్గానికి చెందిన వాడిని అనే ఒక కారణంతో, నా గొంతు లేయకూడదు, అణిచి తొక్కాలని ఒక కారణంతో నా మీద కేసులు కూడా పెట్టారు. దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయితా ఉంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో తిరగడం కూడా చాలా కష్టమైతా ఉంది. జగనన్న కేవలం రజకుల మీద 400 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది నేను గర్వంగా చెప్పుకుంటా. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయిపోయింది. 40 కోట్లు కూడా రజకుల మీద కానీ బీసీ వర్గం మీద కానీ ఖర్చు పెట్టలేదు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నుండి, ఈ దౌర్జన్యమైన పాలన నుండి నా రజకులను నేను కాపాడుకోవాలి, నా బీసీ వర్గాన్ని నేను కాపాడుకోవాలి, నా రాష్ట్రాన్ని నేను కాపాడుకోవాలనే ఒక తపనతో రాష్ట్రం మొత్తం తిరిగి నా రజకులకు జరిగిన అన్యాయాన్ని, నా బీసీ వర్గానికి జరిగిన అన్యాయాన్ని, పేద ప్రజలకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్రం మొత్తం తెలియజేసేలా జగనన్న మాలాంటి యువకులకు ఒక అవకాశాన్ని కల్పిస్తారని కోరుకుంటూ, ఇట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రాష్ట్ర స్థాయిలో మోసిన మీ కార్యకర్తని.